సినీ పరిశ్రమలో ఉన్నంత మంది కమెడియన్లు ఇక ఏ సినీ పరిశ్రమలో ఉండరు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒకప్పుడు చూసుకుంటే రేలంగి గారు, రమణారెడ్డి గారు వంటి వారితో మొదలుపెట్టి బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, చిట్టిబాబు గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ నారాయణ గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ఉండేవారు. ఎవరికి వారు తమదైన శైలిలో సత్తా చాటే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అయితే ఈ అందరిలో ఎక్కువగా చాలా కాలం పాటు నిలబడిన కమెడియన్స్ ఎవరంటే ఒక తరానికి బ్రహ్మానందం గారు కాగా తర్వాత తరానికి సునీల్ అని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలు కేవలం వీరి కామెడీ వల్లనే నడిచాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వారి తర్వాత ఆ స్థాయిలో అంతే నేచురల్గా నటించే కమెడియన్లు తెలుగుకి దొరకలేదని భావిస్తూ వచ్చారు. అయితే అడపాదడపా సత్య మంచి సినిమాలతో ఆకట్టుకుంటూ వచ్చాడు. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన మొత్తు వదలరా 2 సినిమాతో తనలోని కామెడీ విశ్వరూపం మొత్తాన్ని సత్య ప్రేక్షకులకు పరిచయం చేశాడు. నిజానికి సత్య సినిమాల మీద ఉన్న పిచ్చితో బీటెక్ మధ్యలోనే ఆపేసి అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చాడు. ద్రోణ లాంటి కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ సినీ రంగంలో నిలదొక్కునే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో అమృతం సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే అడపాదడపా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉండేవాడు. అయితే సత్యకు బ్రేక్ తీసుకొచ్చిన క్యారెక్టర్ పిల్ల జమీందార్. ఆ సినిమా దెబ్బతో ఏకంగా పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి సినిమాలు పడ్డాయి. ఆ తర్వాత చేసిన స్వామిరారా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, కార్తికేయ లాంటి సినిమాలు బాగా వర్కౌట్ అయ్యాయి. తర్వాత దొరికిన రౌడీ ఫెలో అంటే సినిమాలో ఆయనకు పడిన పాత్రలు కామెడీ యాంగిల్ని ఎలివేట్ చేస్తూ మంచి కమేడియన్గా నిలబడగలడనే నమ్మకాన్నిచ్చింది. ఇక మత్తు వదలరా సినిమాతో మరింత పేరు తెచ్చుకున్న సత్య తర్వాత వివాహ భోజనంబు సినిమాతో హీరోగా కూడా మారాడు. అయితే ఒక రకంగా చెప్పాలంటే జబర్దస్త్ అనే షో మొదలైన తరువాత కామెడీ చేయించడం రెండూ కష్టంగా మారిపోయాయి. ఉన్న కామెడీ కంటెంట్ మొత్తాన్ని వారం వారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు జబర్దస్త్ నిర్వాహకులు చాలా కష్టపడుతున్నారు. ఆ షో ద్వారా వచ్చిన చాలా మంది కమెడియన్లుగా మారి తరువాత హీరోలుగా మారే ప్రయత్నం చేస్తున్నా అవి అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఇలాంటి తరుణంలో కూడా సత్య లాంటి పర్ఫార్మర్లు దొరికినప్పుడు రితేష్ రాణా లాంటి డైరెక్టర్లు ఖచ్చితంగా వారిని వాడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మత్తు వదలరా 2 సినిమా హీరో కీరవాణి కొడుకు శ్రీసింహ అయినా సరే సత్య మాత్రం మత్తు వదలరా 2 సినిమాని తన భుజస్కంధాల మీద మోసినట్లు అనిపించింది. అతని టైమింగ్, డైలాగ్ డెలివరీ సహా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రేక్షకులను నవ్వించేలా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమను యోగి బాబు అనే కమెడియన్ ఏలుతుంటే తెలుగు కామెడీ రంగంలో మాత్రం సత్య లీడింగ్ ప్లేస్లో ఉన్నాడనే చెప్పవచ్చు.